వైసీపీలో సరైన నాయకుడు ఎవరు లేరా? ఒకప్పుడు అంబటి, తర్వాత గోరంట్ల, ఇప్పుడు దువ్వాడ. అసలుకి ఏంటిది? వైసీపీ అసలు పొలిటికల్ పార్టీ అయినా? అయితే దీని మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఒక పొలిటికల్ పార్టీ అంటే ఏదైనా సరే ఒక మంచి మెసేజ్ ఇస్తానుకో, లేకపోతే ప్రజలకు ఒక మంచి చేస్తానుకో మాత్రం మనం చూస్తాం. వైసీపీ పార్టీలో ఇప్పుడు కాదు, గతంలో కూడా మనం చూసుకుంటే ఒకప్పుడు గోరంట్ల మాధవ్ కావచ్చు, దాని తర్వాత అంబటి రాంబాబు కావచ్చు, గంట కావచ్చు, అరగంట కావచ్చు, ఇలాంటివన్నీ చాలా చూస్తున్నాం. కనీసం ఎలాంటి మూర్ఖుడైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే చక్కగా చూసుకుంటారు. వైసీపీ నేతల్లో కనీసం కూతురుని కూడా పక్కన పెట్టిన వాళ్ళు చూసాం, తల్లిని పక్కన పెట్టిన చూసాం. ఇప్పుడు ఈ దువ్వాడ పరిస్థితిని ఎలా చూడాలంటారు? మీరు మంచి టాపిక్ తీసుకున్నారు మీరు జగన్ గారు. జనరల్గా ఏంటి అంటే ఈ టాపిక్ గురించి మాట్లాడాలి అంటే అదేంటండి ఆడవాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడతారు అని విమర్శలు చేస్తారు. ఇది మహిళల్ని కించపరచడానికో లేకపోతే మహిళల్ని బజార్న పడేయటానికో చేసే డిస్కషన్ కాదు ఇది. ఇది ఒక రాజకీయ పార్టీలో ఉండే వ్యక్తులు అక్రమాలు చేయటం వేరు. అంటే అవినీతికి పాల్పడటం ఒక స్టోరీ, అక్రమాలు చేయటం, అన్యాయాలు చేయటం ఒక తరహా. ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకోవటం అనేది పరమ నీచమైన వ్యవహారం. నీకు అవినీతి పరుణ్ణి మనం శిక్షించవచ్చు, ప్రజలు శిక్షిస్తారు. అక్రమాలు చేసేవాడిని, ఏదన్నా అన్యాయాలు చేసేవాడిని ప్రజలు శిక్షించి బయటికి పంపుతారు. పదవి పోతే వాడు అవినీతి అక్రమాలు చేయలేడు. పదవి పోతే వాడు ఇంకా వాడు ఇంకా అవినీతి ఏం చేయగలుగుతాడు? వాడు చేయలేడు. కానీ పర్సనల్, వ్యక్తిగతంగా క్యారెక్టరే లేని వ్యక్తులు, అసలు వ్యక్తిత్వం, దాన్ని ఏదో ఒక విలువైన వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడాల. అసలు కనీసం మినిమం వ్యక్తిత్వం కూడా లేని వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొల్లలు. అసలు ఆ పార్టీ మొత్తం ఇటువంటి వాళ్ళే. అవినీతి చేసేవాళ్ళు, అక్రమాలు చేసేవాళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు, చివరికి అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్ళు. మీరు చాలా బాధతోనే అడుగుంటారు ఈ ప్రశ్న. వాడు అప్పట్లో గోరంట్ల మాధవ్ అని ఒక ఎంపీ ఉండేవాడు. వాడు ఏం చేశాడో మనం చూసాం. ఎంత నీచమైన, హేయమైన ప్రవర్తన మనం చూసాం. తర్వాత అవంతి శ్రీనివాస్ వస్తావా ఒక గంటరా అని అతను. ఈ అంబటి రాంబాబు, అతన్ని అసలు అంబటి రాంబాబు అని ఎవడు పిలవట్లా. కొంతమంది ఆంబోతు రాంబాబు అంటారు, కొంతమంది అంబటి కాంబాబు అంటారు. అంటే ఒక రాష్ట్ర మంత్రిగా చేసిన వ్యక్తి కనీసము క్యారెక్టర్కి కనీసం మనకు ఒక ఇది ఉంటుంది అనే ఎలక్షన్ల ముందర మనం చూసాం. కూతురి కాపురంలో నిప్పులు పోసిన వ్యక్తి అని చెప్పి వేరే వాళ్ళు చెప్పటం కాదు, ఆయన అల్లుడే వచ్చి చెప్పాడు. ఆయన అల్లుడు వచ్చి ఎలక్షన్ల ముందర చెప్పింది ఏంటంటే, మా నాన్న చావు బతుకుల్లో ఉన్నాడు, నా పిల్లల్ని చూడాలనుకుంటున్నాడు, ఒక్కసారి పంపించండి నా పిల్లల్ని అని అల్లుడు అడిగితే కూతురు పిల్లల్ని అంబటి రాంబాబు పంపించటానికి నిరాకరించాడు. ఆ తర్వాత అల్లుడి తండ్రి చనిపోయాడు. ఇట్లా ఒక్కటి కాదు, ఈ ప్రవర్తన, వీళ్ళు వైసీపీ నాయకుల ప్రవర్తన నిన్నగాక మొన్న మనం చూసాం. విజయసాయిరెడ్డి ఎంపీగా ఉండటం ఏంటి? ఒక ఎండోమెంట్స్ అధికారి శాంతిని ఆయన సమీక్షా సమావేశాలకి పిలవటం ఏంటి? ఏమేమి వెళ్ళటం ఏంటి? వాళ్ళిద్దరు కూర్చొని ఏమి సమీక్ష చేస్తారు? ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మీద విజయసాయిరెడ్డి సమీక్ష చేసేదేంటి? ఏమో ఎండోమెంట్స్ ఆఫీసరు అసలు అతనితోటి కూర్చొని సమీక్ష ఎట్ట చేసింది? ఈ సమీక్ష సమావేశాలు అయ్యేసరికి 12 పిల్లాడు ఎట్లా పుడతాడు? దాని మీద విజయసాయిరెడ్డి వచ్చి ఈ వార్త ఎట్లా బయటికి వచ్చింది, బయటికి వచ్చిన ఏ ఛానల్స్ అయితే వేసినాయో, ఏ మీడియా అయితే వేసిందో
ఆ జర్నలిస్టులు పట్టుకొని ఏరా ఊరే అని ఏట తిడతాడు. ఇప్పుడు మీడియాని తిట్టడం అసలు ఆ ఇష్యూని బయటికి తెచ్చింది ఎవరు? శాంతి భర్త బయటికి తీసుకొచ్చాడు. రిపోర్టర్లు బయటికి తెచ్చారా? ఛానల్స్ వాళ్ళు బయటికి తెచ్చారా? ఎవరు తెచ్చింది? ఈ విజయసాయి రెడ్డి వచ్చి, బుద్ధి లేని పెద్ద మనిషి వచ్చి జర్నలిస్టులను ఎట్ట తిడతాడు? ఈ రోజున దువ్వాడ శ్రీనివాసు అతనికి భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఇంకో అమ్మాయికి పెళ్ళి కావాలి. ఈ అమ్మాయి, ఈ భార్య ఎవరైతే ఉన్నారో ఈమె మొదటి నుంచి కూడా చెప్తూనే ఉంది, ఈ దుర్మార్గుడు టెక్కల్లో ఉండట్లేదు, విశాఖపట్నంలో ఒక డాన్సర్ తోటి ఉంటున్నాడు, నాకు అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి ఆమె ముందు నుంచి చెప్తున్నది. ఎవరితోటి చెప్పింది? మీతోటి నాతోటి కాదు, జగన్మోహన్ రెడ్డితో చెప్పింది. జగన్మోహన్ రెడ్డితోటే చెప్పింది, ఇతను టెక్కల్లో ఉండట్లేదు, కుటుంబాన్ని వదిలేసి ఒక డాన్సర్ తోటి విశాఖపట్నంలో కాపురం పెట్టాడు, ఇది క్యారెక్టర్లెస్ ఫెలో ఇతను అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చెప్పింది జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డికి చెప్పింది అని నీకెట తెలుసు అని అడగచ్చు మీరు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, అయితే అతన్ని దువ్వాడ శ్రీనివాసుని తీసేసి నిన్నే నియోజకవర్గం ఇన్ఛార్జిగా పెడతానని చెప్పాడు, పెట్టాడు. టెక్కలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఆమెను పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి ఆమెకి టికెట్ ఇవ్వకుండా దువ్వాడ శ్రీనివాసుకు మళ్ళీ టికెట్ ఇచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి దువ్వాడ శ్రీనివాస్ క్యారెక్టర్ గురించి అన్ని విషయాలు తెలుసు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాసు ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో, దీన్ని అక్రమ సంబంధం అనటానికి మనమేమీ సంశయించక్కర్లేదు జగన్ గారు. ఎందుకు అంటే ఆమె చెప్పింది, నాకు పెళ్ళయింది, నాకు మొగుడున్నాడు, నేను వాడితోటి విడాకులు తీసుకోలేదు, ఇతనికి పెళ్ళయింది, ఇతనికి భార్య ఉన్నది, ఇతను విడాకులు తీసుకోలేదు, నా పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెరుగుతున్నారు, నేను ఇతనితోటి కలిసి ఉంటున్నాను, మేమిద్దరం కలిసి అడల్టరీ చేస్తున్నాము అని చెప్పింది. అడల్టరీ అంటే ఏంటో తెలుసా జగన్ గారు? వ్యభిచారం. మేమిద్దరము కలిసి వ్యభిచారం చేస్తున్నాము అని ఆమె చెప్పింది. అదే విషయాన్ని దువ్వాడ శ్రీనివాసు కూడా చెప్పాడు, మేమిద్దరం కలిసి అడల్టరీ చేస్తున్నాము అని చెప్పాడు. ఆ అమ్మాయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఒక రిపోర్టర్ అడిగాడు, మీరు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారా దువ్వాడ శ్రీనివాస్ తోటి అని అడిగారు. ఆమె ఏం చెప్పిందంటే, లివ్ ఇన్ రిలేషన్లో లేము, అడల్టరీలో ఉన్నాము అని చెప్పింది. అంటే ఏంటి? అడల్టరీ అంటే ఏంటి? వ్యభిచారం. ఒక భార్య కానీ ఒక భర్త కానీ, అంటే పెళ్ళైన మహిళ కానీ పెళ్ళైన పురుషుడు కానీ భార్య బతికుండంగా విడాకులు ఇవ్వకుండా వేరే స్త్రీతో కలిసి ఉండటాన్ని, సంసారం చేయటాన్ని అడల్టరీ అంటారు. ఓకే, అంటే దాన్ని వ్యభిచారం చేయటం అంటారు. అది చేస్తున్నాము అని చెప్పి దువ్వాడ శ్రీనివాసు చెప్పాడు, అతను ఎవరైతే కీపును పెట్టుకున్నాడో ఆమె చెప్పింది, నా మొగుడుతో నేను ఉండట్లేదు, నేను ఇతనితో ఉంటున్నానని చెప్పింది. అంటే ఏంటి? నీ మొగుడు నీ పిల్లల్నేమో వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించింది, భర్త ఏమయ్యాడో మనకు తెలియదు, ఆమె చెప్పలేదు, మనకు తెలియదు. నేను ఇతనితోటి సంసారం చేస్తున్నానని చెప్పింది. పైగా దాని పేరు కూడా ఆమె చెప్పింది, ఆ సంసారానికి పేరేంటి అంటే అడల్టరీ అని చెప్పింది. ఈ టోటల్ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇంకొక విషయం చెప్తాం మీకు. ఆమె నిన్న మీడియాతో మాట్లాడుతూ ఇంటెలిజెన్స్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా వచ్చాడండి, వచ్చాడు, నాతో మాట్లాడాడు, ఇటువంటివన్నీ వద్దు, నువ్వు ఇమ్మీడియట్గా పార్టీకి రాజీనామా చేయమన్నాడు. ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది, నువ్వు పార్టీకి రాజీనామా చేయమని పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పాడు. నేను ఆయన చెప్పిన తర్వాత నేను పార్టీకి రాజీనామా చేశాను అని చెప్పింది ఈమె.
అంటే ఏంటి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ జగన్ గారు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేయాలండి? అక్రమ సంబంధాలు కుదిరించటమా? అక్రమ సంబంధాలని కొనసాగించటమా? అక్రమ సంబంధాలని విడగొట్టి వాటిని ఏదన్నా సెట్ చేయటమా? ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేయాలి జగన్ గారు? రాష్ట్రం పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎటుపోతున్నాయి? ప్రజలు ఎటుపోతున్నారు? ముఖ్యమంత్రికి మనం చెప్పి శాంతి భద్రతలను ఎట్లా సెట్ చేయాలి? సంఘ విద్రోహ కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా? వాటిని ఎట్లా ఆపాలి? సంఘ విద్రోహ కార్యక్రమాలను ముందరే సమాచారం ఇచ్చేసి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలాగా చేసి సమాజాన్ని శాంతిగా ఉంచాలి అని ఆలోచించాలా? దువ్వాడ శ్రీనివాస్ వెళ్ళి ఆమెతో పడుకున్నాడు, నువ్వు వెళ్ళి చూసిరాబో అంటే వెళ్ళి చూసి వస్తాడా? ఏంటి 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పరిపాలించిన విధానం ఏమిటి? ఇదా? గంట అరగంట చూసాం మనం. అందరికీ ఆ గంట అరగంటలు అందరికీ టికెట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. క్యారెక్టర్ లేని వాళ్ళంటే అత్యంత ప్రాణం, ప్రీతి జగన్మోహన్ రెడ్డికి. క్యారెక్టర్ ఉన్నవాడు ఎవరు మాట వినరు కదా. అందుకని క్యారెక్టర్లెస్ ఫెలోస్ని అందరినీ పక్కన పెట్టుకొని రాజ్యాన్ని మొత్తం నేను అసలు పరిపాలించేశాను, ఎవడు నోరెత్తడానికి వీల్లేదు అన్న రీతిలో పరిపాలన సాగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి విలువలు, విశ్వసనీయతలు, అదే కాక శాంతి భద్రతలు, ఈ 4 పదాలను ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చి? అంటే శాంతి, మీరు చెప్పిన 4లో శాంతి ఒక్కతే మనకు తెలుసు, మిగిలిన విలువలు, విశ్వసనీయత మనకు తెలియదు, భద్రత మనకు తెలియదు. వాళ్ళు ఎక్కడున్నారో ఆ పేరు గల వాళ్ళు ఎక్కడున్నారో వెతకాలి. దీన్ని నేనేదో ఎగతాళిగా చెప్పట్లేదు జగన్ గారు, చాలా ఆవేదనతో చెప్తున్నాను నేను. విలువలు, విశ్వసనీయత అంటే అడ్డంగా దోచుకోవటం, దోపిడీ చేయటం, సమాజాన్ని నేరపూరితం చేయటం, సమాజంలో ఉన్న నేరాలని క్రమబద్ధీకరించటం. ఇసుక దోపిడీ క్రమబద్ధీకరిస్తావు, మద్యం దోపిడీ క్రమబద్ధీకరిస్తావు, అన్ని నేరాలు క్రమబద్ధీకరిస్తావు. వినుకొండలో అయితే రౌడీ షీటర్లను పెట్టుకుంటావు, మొత్తం నీ పార్టీలో మొత్తం రౌడీ షీటర్లే. ఒక రౌడీ షీటర్ ఇంకో రౌడీ షీటర్ని చంపితే బయటకు వచ్చి గోల్ చేస్తావు నువ్వు. నిన్న ఏదో ఒక టూర్కి వెళ్ళాడు, వెళ్తే ఒక పిల్లాడు గంజాయి మత్తులో పరిగెత్తుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కాడు, పైకి ఎక్కాడు టాప్కి, జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని ముద్దు పెట్టుకోవడానికి. గంజాయి బ్యాచ్ల్ని పెంచుతున్నావు. ఇప్పుడు ఈ రోజున ఆ గంజాయి బ్యాచ్లు నీ మీదకి అటాక్ వస్తున్నాయి. భయపడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. వాడెవడో పరిగెత్తుకుంటూ వస్తుంటే కారు మీదకి ఇట్లా ఎక్కాడు, సెక్యూరిటీ వాళ్ళు ఉండగా. ఆ తర్వాత పోలీసులు అతన్ని తీసుకొని వెళ్ళారు బలవంతంగా. అంటే ఎటువంటి వాళ్ళని నువ్వు సమాజంలో ఎంకరేజ్ చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? ఆలోచించాలి, సమాజం పట్ల బాధ్యత ఉండాలి మనకి. దువ్వాడ శ్రీనివాసు లాంటి వాళ్ళని వాళ్ళ దగ్గరికి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని పంపిస్తావా? ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వచ్చి చెప్తాడా అక్రమ సంబంధం, మీ మధ్య అక్రమ సంబంధం, దాన్ని సెట్ చేయాలి, నువ్వు పార్టీకి అయితే రాజీనామా చేయి అని చెప్తావా? ఇదా నువ్వు చేసిన పరిపాలన? చాలామంది ఇదేదో వ్యక్తిగత విషయాన్ని అందరూ కూర్చొని డిస్కస్ చేస్తున్నారండి. ఇది వ్యక్తిగత విషయం కాదు, ఇది సమాజానికి సంబంధించిన విషయం. నువ్వు అతను అవంతి శ్రీనివాసు ఒక మహిళతోటి మాట్లాడిన మాటలు చూసాం మనం. అంబటి రాంబాబు, మా సుకన్య ఇకనే ఎవరో పేర్లు ఉంటారు, వాళ్ళతోటి మాట్లాడిన మాటలు మనం చూసాం. అంబటి రాంబాబు కూతురి కాపురాన్ని చక్కదిద్దాల్సిన తండ్రి, అల్లుడు ఏం చెప్పాడు? కూతురు కాపురాన్ని చక్కదిద్దాల్సిన తండ్రే నాకు నా భార్యకి విభేదాలు తీసుకొచ్చి నాకు మనవాళ్ళని తాతకి చూపించకుండా చేశాడు అని చెప్పాడు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బాధతోటి, ఆవేదనతోటి. ఇటువంటి వ్యక్తులకి టికెట్ ఇచ్చేవాళ్ళు, ఇటువంటి వ్యక్తుల్ని
ప్రజాప్రతినిధులుగా చెయ్యాలనుకుంటున్న వాళ్ళు మీకు మీకు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత చెప్పిందే ఇది. నేరస్తులకి టికెట్ ఇస్తున్నాడు, మా అన్నకి ఓటేయమాకండి అని చెప్పింది. నేరస్తులకి టికెట్ ఇస్తున్నాడు, కూనీలు చేసిన వాళ్ళకి లేకపోతే రేపులు చేసిన వాళ్ళకి నేరాలు చేసిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాడు, మా అన్నకి ఓటేయద్దు అని చెప్పింది. ఈ రోజున దువ్వాడ శ్రీనివాసు భార్య ఏం చెప్తున్నది? ఈ నేరస్తుడు నాకు నా పిల్లలకి అన్యాయం చేసి వేరొక ఆమెతోటి ఇల్లీగల్గా ఉంటున్నాడని ఆమె వస్తే దువ్వాడ శ్రీనివాసు తన భార్య మీదకి తన సొంత కూతురు మీదకి రాడ్డు పట్టుకొని పోయాడు చంపటానికి. పోలీసులు అడ్డం ఉండి ఆపారు కాబట్టి పాపం ఆమె ఇంకా జీవించి ఉన్నది. లేకపోతే ఆమెని ఆ కూతుర్ని చంపేసి ఉండేవాడు. అంత ఆవేశంగా అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. సొంత భార్య పిల్ల మీద కేకలేస్తున్నాడు, ఆవేశంతో రాడు తీసుకుని చంపటానికి వెళ్తున్నాడు. ఇంత చేసిన ఈ నేరస్తుడు ఏం చేశాడో తెలుసా? తర్వాత తన భార్య మీద కంప్లైంట్ ఇచ్చాడు. భార్య మీద, సొంత కూతురు మీద వాళ్ళిద్దరూ నన్ను చంపటానికి వచ్చారు అని కంప్లైంట్ ఇచ్చాడు. ఎంత దుర్మార్గం జగన్ గారు! వాళ్ళని నువ్వు చంపటానికి వెళ్తున్నాడు, నీకు చేతిలో రాడు దొరకలేదు, పోలీసులు ఆపారు. అక్కడ పక్కన ఏదో కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదో పెట్టుంటే వాటి దగ్గరికి వెళ్ళాడు, తీసుకున్నాడు. అది తీసుకున్నాడు చేతిలో. వీళ్ళిద్దరిని చంపటానికి వచ్చాడు. అదే వ్యక్తి వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి నా భార్య నా కూతురు నన్ను చంపడానికి వచ్చారు, వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. ఏమి క్యారెక్టర్లు జగన్మోహన్ రెడ్డి! ఇటువంటి క్యారెక్టర్లనా నువ్వు పెంచి పోషిస్తున్నది? ఇదా నీ పార్టీ? నీ పార్టీలో ఒక్కడైనా కరెక్ట్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఈతను అని ఒక్కడిని చూపించు చాలు. ఎవరిని చూపిస్తావు? ఇది చాలా అత్యంత నీచమైన విషయం. ఇటువంటి నీచమైన ఈ క్యారెక్టర్లన్నీ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇది సమాజ కట్టుబాట్లకు సంబంధించిన విషయం. సమాజంలో ఉన్న కట్టుబాట్లని ఉల్లంఘించే వీళ్ళని వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని కూడా చూడొద్దు. వీళ్ళందరినీ సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం అయితే మాత్రం కనపడుతున్నది. సో చూద్దాం సార్, మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ గురించి ఏం జరుగుతుందో, మొత్తానికి యాక్షన్ ఏం తీసుకోబోతున్నారో చూద్దాం. మరి నమస్తే. నమస్కారం.